భలే చాలా సరదాగా ఉంది. నేను మళ్ళీ వెళ్తాను. చాలా వింతగా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? నా పాకెట్ లోనే ఉందా ఏంటి? డోరేమోన్, అసలు నువ్వేం చేస్తున్నావు? నేను ఒక దాని కోసం వెతుకుతున్నాను, ఇది కాదు. నేను ఈ గ్యాడ్జెట్ ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. డోరేమోన్, ఏమిటిది? ఆ గ్యాడ్జెట్ పేరే స్టోరీ టన్నెల్ నోబితా. ఆ గ్యాడ్జెట్ టచ్ గో ఇంటూ పిక్చర్ బుక్ షూస్ లా ఉంటుంది. మనకి నచ్చిన కథని ఎంచుకొని దాని లోపలికి వెళ్ళొచ్చు నోబితా. ఇదే పిక్చర్ బుక్. నీకు నచ్చిన స్క్రీన్ మీద దీన్ని అంటించి దాని లోపలికి వెళ్ళొచ్చు. డోరేమోన్, నేను దీన్ని కాసేపు వాడుకోనా? అలాగే. భలే సరదాగా ఉంటుంది. మనం కలిసి వెళ్దాం షిజుకా. హే, ఏ కథలోకి వెళ్దాం చెప్పు. ముందు చెప్తాను. సిండ్రెల్లా కథలోకి వెళ్దామా? నాకు ఒక్కసారైనా దాన్ని చూడాలని ఆశగా ఉంది. సిండ్రెల్లా యువరాజు చేసే డాన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది కదా. హే షిజుకా, ఒకవేళ గాజుతో చేసిన షోలో ఇంకెవరైనా కాలు పడితే వాళ్ళని యువరాజు పెళ్లి చేసుకుని ఉండేవారా? అలా జరిగే అవకాశం లేదు. వాళ్ళిద్దరు కలవాలని రాసింది కాబట్టి కలిశారు. అర్థమైందా? అదిగో అదే. సరే, మనం సిండ్రెల్లా దగ్గరికి వెళ్దాం. అరే, మనం వేరే ఏదో చోటుకొచ్చినట్టున్నాం. డోరేమోన్ గ్యాజెట్లు ఎప్పుడూ సరిగ్గా పని చేయవు. మన దగ్గరలోనే ఉండుంటాం. త్వరగా రా. ఈ మట్టి మీద నుంచే కదా సిండ్రెల్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. లోపలికి వెళ్తారా? అలాగే. మీకు ప్రవేశం లేదు. వీళ్ళని చూస్తుంటే అనుమానంగా ఉంది. మేమే అనుమానాస్పదమైన వాళ్ళం కాము. మేము యువరాజుని కలుద్దామనే ఇక్కడికి వచ్చాము తెలుసా. మమ్మల్ని అబద్ధాలు చెప్పకండి. రాకుమారుని అంతం చేయాలని వచ్చారు. మిమ్మల్ని వదిలిపెట్టాం. ఎవరైనా కాపాడండి. దీనికోసమే నేను వెతుకుతూ ఉన్నాను. సూపర్ బ్యాగ్ స్క్రాచర్. ఈ బటన్ ని నొక్కితే మనకి దొరద పుట్టే చోట్లంతా ఇది గోకుతుంది. నోబితా, రాకుమారా, నాకు పనుంది, వెళ్ళొస్తాను. ఎందుకని? కారణాలేవి అడగొద్దు, నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. ఒక్క నిమిషం ఆగు. నీ పేరేంటి? ఆగు, దయచేసి ఆగు. అధికారి, అధికారి, దయచేసి ఆమెను ఆపండి. అలాగే వెళ్తున్నాను రాకుమారా. ఆగండి, దయచేసి వెళ్ళకండి. ఇదేమిటి? రాకుమారా, షూ దొరికింది, ఇదిగోండి. నేనెవరి కోసమైతే ఎదురు చూశానో ఇన్నాళ్లకు కలుసుకోగలిగాను. ఏం చేయను? ఈ భవనం నుంచి బయటికి ఎలా వెళ్ళాలి? కానీ రాకుమారుడితో నృత్యం చేసినందుకు సంతోషంగా ఉంది. ఇదంతా ఒక కల్లా ఉంది. బహుశా ఈ రంధ్రంలోంచి బయటికి వెళ్ళొచ్చేమో. పూర్తయింది. నాకు ఇప్పుడే గుర్తొస్తుంది. స్టోరీ టన్నెల్ ని నా పాకెట్ లో వేసుకున్నట్టు గుర్తులేటి. అరే, నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను? ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలి? వస్తున్నాను. అరే రే, నువ్వు షిజుకా స్నేహితురాలివా? అదేంటి వెళ్ళిపోతుంది? నాకు తెలిసి ఆ శబ్దం వినగానే సిండ్రెల్లా వెళ్ళిపోయి ఉంటారు. ఇది చాలా దారుణం. వాళ్ళని కనిపెట్టారా? లేరు, ఎక్కడా లేరు. పద, ఇంటికి వెళ్ళిపోదాం. ఎవరైనా ఉన్నారా? డోరేమాన్, నువ్వా? నోబితా ఇక్కడే ఉన్నాడా? చెప్పండి. తను షిజుకాతో బయటకు వెళ్ళాడు అనుకుంటాను. షిజుకా, ఇంతసేపు ఎక్కడున్నావు? బయటకు వెళ్ళామమ్మా.
స్టోరీ టన్నల్ ని ఉపయోగించావు కదా, నన్ను అడగకుండా దీన్ని ఉపయోగిస్తావా నువ్వు? డోరేమోన్, నేను నిన్ను అడిగానని నేను అనుకున్నాను. షుజుకా, ఇప్పుడే నీ స్నేహితురాలు ఇక్కడికి వచ్చింది. ఎవరమ్మా? నేను ఇంతవరకు ఎప్పుడు తన్ని చూడలేదు. ఇది సందే అనుకుంటాను. తను వేసుకున్న గ్లాస్ షూ. ఏంటి గ్లాస్ షూవా? అవును, నిజమే. ఒకవేళ సిండ్రెల్లా ఆ కథ నుంచి బయటకు వచ్చేసారా ఏంటి? అయితే ఆ స్విచ్ ని ఆపేద్దాం. కథలో పాత్రలు పోషించే వారు ఎవరైనా బయటకు వచ్చేసారంటే తర్వాత మనం దాన్ని స్విచ్ ఆఫ్ చేయలేము నోబితా. అర్థమైందా? అలా మనం స్విచ్ ఆఫ్ చేసామంటే ఆ కథ మొత్తం మారిపోతుంది నోబితా. కాబట్టి కథ మొత్తం మారిపోయేలోగా దాన్ని మనం కనిపెట్టాలి. దీనికి యజమాని ఎవరో దయచేసి కనిపెట్టు. అటువైపు పదండి. ఇక్కడ ఊపిరి ఆడడం లేదేంటి? అరే, అక్కడ అదేంటి? వెళ్ళి చూస్తాను. ఇక్కడ చేసే వారందరూ ఈ వస్తువుని జాగ్రత్తగా ఉంచుకోండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు దీనికి డబ్బులు చెల్లించాలి. అసలు మీరేమంటున్నారు? ఏం అర్థం కావడం లేదా? డబ్బులు ఇవ్వాలని చెప్తున్నాను. ఎంత గాలించినా సరే తను కనిపించడం లేదేమిటి? కోటలో ఒకసారి వెతికి చూద్దామా? పద. అధికారి, వస్తున్నాను రాకుమారా. ఓ సమాచారం తెచ్చాం. ఏంటి? ఆ భవనం లోపల ఒక వింత రంధ్రాన్ని చూసాం. ఏమిటి రంధ్రమా? ఇలా చూడండి అధికారి, బహుశా తను ఈ రంధ్రం గుండానే లోపలికి వచ్చిందేమో. మీరేమంటారు? కానీ అది ఎలా సాధ్యం? ఏమో చెప్పలేము, అలా కూడా జరుగుండొచ్చు. ఏది ఏమైనా సరే నేను ఖచ్చితంగా తనని మళ్ళీ కలిసి తీరాలి. తన పేరేంటో తెలుసుకోవాలి. వెళ్ళు. అలాగే రాకుమారా. అధికారి, మనం ఏదో వింత ప్రదేశానికి చేరుకున్నట్టున్నాం. మనం ఇప్పుడు మన రాజ్యంలో లేవనుకుంటాను. మీరు చెప్పేది నిజమే. మనం ఎంచుకున్న మార్గం సరైంది కాకపోవచ్చు. లేకపోతే ఆమె వేరే దేశస్తురాలు అయి ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడున్న ఈమె అలా జరిగి ఉండకూడదు. ఒకసారి నిర్ధారించుకుందాం. ఇది వేసుకోండి. అరే, ఈమె కాదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇదిగో ఇటువైపు. ఇలా ఓ రాజ్యం ఉన్నట్టు నాకు ఇంతవరకు తెలీదే. నాకు తెలీదు. అదిగో అక్కడ ఒక ఆవిడ వెళ్తున్నారు. ఆవిడ వృద్ధురాలు. అది నేను గమనించలేదు. ఏమిటి దారి కట్టంగా నిలబడ్డారు? పక్కకు తప్పుకోండి. నీకెంత పొగరు? నువ్వే దారి కడ్డుగా వచ్చి నిలబడ్డావు. ముందు తప్పుకో. అలాగే రాకుమారా, ఆవిడ ఎక్కడుందో మనం వెంటనే కనిపెట్టి తీరాలి. హ్మ్. ఇవన్నీ తినే పదార్థాలేనా? కానీ వీటికి కూడా డబ్బులు ఇవ్వాలేమో. నువ్వు గెలిచావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజానికి నేను గెలవాల్సింది. కాకపోతే ఆగు. నేను ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి. నిన్ను కనిపెట్టేశాను. నాకు తెలిసి ఆమె నేరుగా కొండ దగ్గరికి వెళ్ళుంటుంది. నాకు అలాగే అనిపిస్తోంది. నీలాంటి అమ్మాయి కోసమే నేను గాలిస్తూ ఉన్నాను. ఆఖరికి నిన్ను కనిపెట్టగలిగాను. నువ్వే నా అందమైన సిండ్రెల్లా. అవును, నా పేరు సిండ్రెల్లా. నిన్ను చూడగానే గొప్ప స్టార్ అవుతావన్న భావన నాలో కలిగింది. కాదు, నేనే నిన్ను గొప్ప స్టార్ని చేస్తాను. నువ్వేమంటావు? కానీ ప్రొడ్యూసర్, ఇవాళే సిండ్రెల్లాకి ఆడిషన్స్ అంతా జరుగుతున్నాయి. మనం ఎవరినైనా త్వరగా ఎన్నుకోవాలి, లేకపోతే అయిపోతాం.
వచ్చిన వాళ్ళందరినీ మర్యాదగా తిరిగి పంపించాయి. ప్రస్తుతానికి అది చాలా కష్టం, ఎందుకంటే అందరూ బయట వెయిట్ చేస్తున్నారు సార్. నేను ఏం చేయలేను. నా అసిస్టెంట్ గా నేను చెప్పిన పని చేయాల్సిన బాధ్యత నీదే. అవునవును, ఆడిషన్స్ గురించి. దయచేసి నువ్వు నాతో వచ్చాయి, నీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాను. అరే, ఏమైంది? నీకు ఒట్లో బాగోలేదా ఏమిటి? నాకు చాలా ఆకలిస్తుంది, కదలలేకపోతున్నాను. ఆమె టీవీ స్టేషన్ లో ఉన్నారా? ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. అగ్గిరిపోయింది. ఇప్పుడు నువ్వు పాటలు నేర్చుకోవాలి. అలాగే. సరే, నేను తర్వాత కలుస్తాను. నీకు నా అభినందనలు. ధన్యవాదాలు. ఈ గోడకి వెనకాలే ఉన్నారు. Pass through hope. మీకు స్వాగతం. మీరే సిండ్రెలా కదూ? మీకోసమే మేము వెతుకుతూ ఉన్నాం. ఇది మీదే కదా, చెప్పండి చూద్దాం. అవును. భలే భలే. సరే రండి, మీరు త్వరగా మీ కథ లోపలికి వెళ్ళిపోవాలి. అదే మీ దేశానికి తిరిగి వెళ్ళిపోవాలి. మీరు తిరిగి వెళ్ళకపోతే రాకుమారుడు మిమ్మల్ని వివాహం చేసుకోలేడు. వెళ్ళిపోండి. నన్ను వివాహం చేసుకోవడం వీల్లేదు. దయచేసి వెనక్కి వెళ్ళిపోండి, మీరు ఇంకా సంతోషంగా ఉంటారు. రాకుమారుడితో నేను ఎంతో సంతోషంగా హాయిగా నృత్యం చేశాను. ఆ సంతోషం అర్ధరాత్రి గడియారం ఆగిపోవడంతో ముగిసిపోయింది. నేను ఇప్పుడు ఇంటికి వెళితే మా అమ్మ చెల్లెళ్ళు చెప్పిన మాట వినాల్సి వస్తుంది. అదేనా సంతోషమైన జీవితం? ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. దానికి బదులుగా ఈ దేశంలోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాను. ఇంకా నయ్యో, ఈ నిర్మాత ఎంతో మంచివారిలా ఉన్నారు. మా నాన్నగారు బతుకున్నప్పుడు కూడా నేను ఇంత సంతోషంగా లేననే చెప్పాలి. సిండ్రెల్లా, మనకి టైం అయింది. అలాగే. సిండ్రెల్లా, సిద్ధంగా ఉన్నావా? ఎవరు మీరంతా? ఎంత ధైర్యం ఉంటే మీరు లోపలికి వస్తారు? మర్యాదగా బయటికి పోండి. అరే, మాయలోడు ఇక్కడికి ఎలా వచ్చాడబ్బా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక పని చేద్దాం, యువరాజుని కూడా కథలో నుంచి బయటికి తీసుకొద్దాం. అప్పుడు సిండ్రెల్లా గాజుతో చేసిన చెప్పుని వేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అరే, ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. అరే వామ్మో, అతను యువరాజా? ఇక్కడ షూటింగ్ జరుగుతుందా ఏంటి? చాలా వింతగా ఉంది. మీరందరూ దయచేసి ఇక్కడికి రండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ షూ ఎవరి పాదానికైనా సరిపోతే మా రాజ్యానికి రాకుమారుడైన ఇతన్ని మీరు వివాహం చేసుకోవచ్చు. ఫ్లాష్ షూ ఇంకా రాకుమారుడు అయితే ఇది నాకు తెలుసు. ఇది సిండ్రెల్లా గారి కాంటెస్ట్ అయింది. మనం వెళ్ళి ట్రై చేద్దామా? అలాగే, తప్పకుండా. క్షమించండి, ఇక మీరు వెళ్ళొచ్చు. ఇది మీకు సరిపోలేదు. ఏమిటి గ్లాస్ ఇంకా రాకుమారా? సిండ్రెల్లా, ఈ షూ గనక నా పాదానికి సరిపోతే నేను చక్క ట్రిప్కు వెళ్ళొచ్చు. ఏం జరుగుతోంది? తర్వాత ఎవరో రండి. ఇదేంటి? అద్భుతం, ఇప్పుడు తనే సిండ్రెల్లా తనే అదరగొట్టేసింది. రాకుమారా, ఎలాగైతేనే మనం తనని కనిపెట్టాం. అదే నేను అనుకుంటున్నాను. మీకు అభినందనలు. కానీ అప్పుడు నేను కలిసిన అమ్మాయి వేరేలా ఉండేది. చూస్తుంటే నేనే కలిసేలా ఉన్నానా? నాకైతే అనుమానం లేదు. ఖచ్చితంగా మీరు తన్నే కలిసి ఉంటారు. ఇక మనం కోటకు తిరిగి వెళ్ళిపోదాం. అన్నయ్య, నువ్వు సాధించావు జైకో. రేపటి నుంచి నువ్వు పేరు ప్రఖ్యాతల్ని గడిస్తావు. ఆ షూ ఏ అమ్మాయి కాలికి సరిపోతుందో తను గొప్పదనిపించుకుంటుంది. అయితే నేను టీవీలోని చిత్రాలను కనిపిస్తానా? అందులో అనుమానమే లేదు. నేనెప్పుడు నీ పక్కనే ఉంటాను. ఇంతకీ నీ పేరేమిటి? నా పేరు
ఆ, మీరు ఈ పోటీ కోసం పనిచేస్తున్నారా? నా పేరు టకేషి గోడా, తనకు అన్నయ్యని. ఇలా రండి. మనం ఇప్పుడు టీవీ స్టేషన్ కి వెళ్తున్నామా? ఇదంతా మీ ఇష్టం. ఏంటే మొండికేస్తున్నావు? కానీ ఇంత గుండ్రంగా ఉన్న తననేలా అతని ఇక్కడికి వచ్చేసారా? గుర్రం మీద ఆ వ్యక్తిను వృద్ధుడు వచ్చారు. మనం త్వరగా వెళ్ళాలి, రండి. నువ్వు చెప్పేది నిజమేనా? అసలు ఏం జరుగుతోంది? గుర్రం మీద ఒక రాకుమారుడిని చూసావా? వాళ్ళు తెచ్చిన ఆ షూ జైకో కాలికి సరిపోయింది. తన పోటీలో గెలిచింది కాబట్టి తనని తీసుకువెళ్ళిపోయారు. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏం జరుగుతుందంటే తీసుకొచ్చేద్దాం. అసలు ఈ రోజు ఏం జరుగుతోందబ్బా? నా చెల్లెలు జైకోకి టైం బాగోలేనట్టుంది. ఇప్పుడు వివాహ దృశ్యాన్ని షూట్ చేయబోతున్నారన్నమాట. సరే పదండి, మనం త్వరగా వెళ్ళి జైకోని కాపాడాలి. అలాగే. జైకో, జైకో! ఎక్కడున్నావు జైకో? మీరు ఇక్కడేం చేస్తున్నారు? దయచేసి మీలో ఎవరికైనా జైకో ఎక్కడుందో తెలుసా? అంటే నువ్వు అడిగేది రాకుమారుని వివాహం చేసుకోబోయే అమ్మాయే కదా? మేము తన్ని కాపాడాలని ఇక్కడికి వచ్చాం. నిన్ను చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. వాళ్ళని పట్టుకో. ఆగండి. ఆగండి. రెడీ, యాక్షన్! ఓ నిధి ఎక్కడుందో నాకు చెప్పండి. చెప్పకపోతే ఆ మోరిస్టర్ మిమ్మల్ని అంతం చేస్తుంది. అతను వచ్చి నన్ను రక్షిస్తాడు. ఓ, నీకు అంత నమ్మకం ఉందా? మీ అనుబంధం అంత బలమైందని నేను అనుకోవడం లేదు. నేనంటే ఆయనకి ఎంతో అభిమానం. నేను కష్టాల్లో ఉన్నానంటే ఆయన ఖచ్చితంగా వచ్చి నన్ను ఆదుకుంటారు. నువ్వు అద్భుతంగా నటిస్తున్నావు సెంట్రల్లా. ప్రపంచ వ్యాప్తంగా నీ పేరు మారు మోగిపోతుంది. నేను 5 లెక్క పెట్టేలోగా తను రాకపోతే మీకేం కాలేదు కదా? నేను ఆలస్యంగా వచ్చాను, నన్ను క్షమించండి. అసలు ఇది స్క్రిప్ట్ లో ఉందా? ఇంతకీ మీరందరూ మీరా భవనంలో దీన్ని పడేసుకున్నారు కదా? రాకుమారుడు మీకోసం అన్ని చోట్ల వెతుకుతున్నాడు. ఆఖరికి ఈ షూ ఎవరి కాలికి సరిపోతుందో తెలుసుకోవడానికి ఈ దేశానికి కూడా వచ్చారు. ఇప్పుడు అర్థమైందా? ఆ రాకుమారుడా? కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ షూ నా చెల్లెలు జైకో కాలికి సరిపోవడం ఓ గొప్ప వింత. అంతేకాకుండా తన్ని వివాహం చేసుకోవాలని రాకుమారుడు కోటకు తీసుకువెళ్ళాడు. దయచేసి నిన్ను బతిమాలుకుంటున్నాను, నువ్వు తిరిగి వెళ్ళిపో. ఆ గ్లాస్ షూ ఇదేనని నువ్వు నిరూపించుకో. అప్పుడే జైకో ఇంటికి వచ్చేస్తుంది. అసలు ఈ పిల్లలు ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? వెళ్ళి వాళ్ళని గమనించండి. అలాగే. ఆ రాకుమారుడు అలా నిర్ణయించుకుంటే అతను తప్పకుండా ఆమెనే వివాహం చేసుకుని తీరాలి. కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నిజానికి మీరు అలా జరగాలని అనుకోవడం లేదు. నిజానికి మీరు రాకుమారుణ్ణి ఎంతగానో అభిమానిస్తున్నారు. అనవసరంగా మొండికేకండి. ఒకసారి బాగా ఆలోచించండి. జియా, దిగులు పడకు. త్వరగా నాకు మాట ఇవ్వండి చిండ్రెల్లా. అలాగే. నేను చెప్పాను కదా. మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటారని మాట ఇస్తారా? చెప్పండి, కెమెరా ఎక్కడుంది? కనిపించదా? నాకు మాట ఇస్తారా? నేను మొదట కలిసిన అమ్మాయి తనేనా? అందులో అనుమానం ఏమీ లేదు. రాకుమారా? అయితే ఆ షూ అప్పుడు నేను కలిసింది నిన్నే కదా? ఓర్ నాయనో, త్వరగా వేసుకొని చూపించండి. నాకు తెలుసు అది నువ్వే. ఇలా చూడండి, ఈ షూ గనక మీకు సరిపోకపోతే మీరు రాకుమారుణ్ణి వివాహం చేసుకోలేరు. సరే, ఇప్పుడు ఒకసారి షూ వేసుకుని చూపించండి.
దయచేసి సరిగ్గా వేసుకొని చూపించు. చూడండి రాకుమారా, ఈ షూ ఎవరికి సరిపోయినా మీకు అభ్యంతరం లేదనుకుంటాను. ఆ, లేదు లేదు. ఈ వ్యవహారం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఈ కథ అలా సాగుతోందా? నీ పేరేంటి? నా పేరు సిండ్రిల్ల. నన్ను వివాహం చేసుకుంటావా? తప్పకుండా. అమ్మా, ఇవాళ జరిగిన దానికి నన్ను క్షమించు. పర్వాలేదులే, అయినా భలే సరదాగా ఉంది. ఒకవేళ జైకోకి ఆ యువరాజుకి వివాహం అయ్యి ఉంటే సిండ్రెల్లా కథ భలే కామెడీగా ఉండేది కదా. ఏంటి వాగుతున్నావు? ఏది మళ్ళీ అదే మాట ఇంకొకసారాను? ఎక్కడ నా సిండ్రెల్లా కనిపించ